రాస్తా రోకో, రైల్ రోకో ఇలాంటి నిరాహార దీక్షల గురించి మీరు వినే ఉంటారు. కానీ బాత్రూమ్ దీక్ష గురించి ఎక్కడన్నా విన్నారా? ఓ టీడీపీ ఎమ్మెల్యే గారు పల్నాడు ఎస్పీ ఆఫీసులో ఉన్న బాత్రూంలోకి దూరి ఇలాంటి ఘోరమైన దీక్ష చేసి ఆయనకు కావలసిన వ్యక్తికి పోస్టింగ్ ఇప్పించుకున్నాడంట. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు గోపిరెడ్డి గారు. అన్నా చెప్పండి, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు ఒక ఎమ్మెల్యే పోయి అధికారి యొక్క బాత్రూమ్ లో కూర్చోటం, ఎంతసేపు కూకున్నాడన్నా ఆ బాత్రూమ్ లో ఆయన? 5 గంటల పాటు కూర్చోటం ఎక్కడ చరిత్ర లేదు. ఏటో 5 గంటల? ఓరు నాయన, బాత్రూమ్ లో కమోడ్ ఫిట్టింగ్స్ చేసే ప్లంబర్ కూడా ఉండడు అంతసేపు లోపల. అప్పుడు దాకా యాంటీ రూమ్ లో కూర్చున్నాడు 5 గంటలు. ఆ, మరి ఆ రూమ్ లోనే కూకోవచ్చు కదా, బాత్రూమ్ లోకి ఎందుకు దూరాడు? ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు భాష్యం ప్రవీణ్, ఐజీ గారు వీళ్ళందరూ రావడంతో బాత్రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇది ఎక్కడ గొడవండి బాబు? అది బాత్రూమ్ అనుకున్నాడా, బెడ్రూమ్ అనుకున్నాడా? ఆఖరికి బాత్రూమ్ లో తలుపులు పగలగొట్టి బయటికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే. అయ్యో, ఓ ఎమ్మెల్యేని ప్రశాంతంగా బాత్రూమ్ లో కూడా కూకోనివ్వరా? నాకు అర్థం కాలేదు అసలు బాత్రూమ్ లో కూర్చొని నిరసనలు ఏంటో. అది సరేనా, ఆయన బాత్రూమ్ దిగి చేస్తుంటే ఈ పోలీసులు ఏంటి చేస్తున్నారు? పోలీసులు ఎంత దిగజారిపోయారంటే ఒక ఐజీ వచ్చి బతిలాడే కార్యక్రమం చేస్తున్నాడు ఎమ్మెల్యే. పాపం పోలీసులు నన్ను ఏటి ఉపయోగం అన్నా, రాష్ట్రంలో పరిస్థితి అలా ఉంది. మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఇలాంటి తమాసాలు చాలా జరుగుతున్నాయన్నా. మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఒక మాట అంటాడు, ఏ మాట అది? తోలు తీస్తా అని. అవునన్నా, ఎవరన్నా రౌడీజం చేస్తే తోలు తీసేస్తాడు బాబు గారు. ముందు మీ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ముందు వాళ్ళ తోలు తీయాలా? మీరు ఊరుకోండి అన్నా, వాళ్ళ పార్టీ నాయకులు ఎంత లతుకోరు పనులు చేసినా వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనెవరు బాబు గారు. తోలు తీయాలండి, తోలు కుదరదు, కుదరదంటే కుదరదంతే.